హాయ్ హలో అందరికి నమస్తే. నా పేరు రవీందర్. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది, ఏ నియోజకవర్గంలో ఎవరు గెలిచే అవకాశం ఉంది అనే అంశానికి సంబంధించి చాణక్య స్ట్రాటజీస్ వారు సర్వే నిర్వహించడం జరిగింది. సో ఈ సర్వే ప్రకారం మరి ఈ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి 17 పార్లమెంటు పరిధిలో ఎక్కడెక్కడ ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది, ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయో చూద్దాం. ఇక్కడ ఉన్నటువంటి ఆదిలాబాద్ చూస్తే కనుక ఆదిలాబాద్ నియోజకవర్గంలో బీజేపీ పార్టీ గెలిచే ఛాన్స్ ఉంది. కరీంనగర్లో బీజేపీ పార్టీ గెలిచే ఛాన్స్ ఉంది. వరంగల్లో అయితే టఫ్ ఫైట్ ఉండే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. ఎందుకంటే వరంగల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి కడియం స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ వరంగల్ ఎంపీ సీటు కడియం కావ్యకి ఇచ్చారు, కడియం సిఆర్ కూతురికి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఆమె క్యాన్సిల్ చేసుకొని మరి తండ్రి కూతురు ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో చేరడం వల్ల అట్లా గెలిచిన తర్వాత పార్టీలో చేరడం, టికెట్ ఇచ్చిన తర్వాత క్యాన్సిల్ చేసుకోవడం, కొంత ఆ ప్రాంతంలో కొంత వాళ్ళకు వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అక్కడ కొంచెం గెలవడం అయితే కష్టమైనటువంటి పరిస్థితి ఉందనేది వీరి యొక్క అంచనా. బీజేపీ పార్టీకి ఎడ్జ్ ఉందనేటువంటి విషయం వీళ్ళు చెప్తున్నారు. ఇక నల్గొండ కాంగ్రెస్ పార్టీకి అంచుకోట కాబట్టి అక్కడ కాంగ్రెస్ పార్టీ ఖాతాలోనే పడుతుంది. మరొక ఆసక్తికరమైనటువంటి నియోజకవర్గం అయితే మహబూబ్ నగర్. ఎందుకంటే ఇది మహబూబ్ నగర్ అనేది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సొంత జిల్లా. సో ఇక్కడ కూడా ఆయన చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి నియోజకవర్గం ఇది. అక్కడ బీజేపీ పార్టీ కూడా గట్టి పోటీ ఇస్తుందని చెప్తున్నారు. కాకపోతే ఫైనల్గా అయితే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అనేటువంటిది వీరి యొక్క అంచనా. ఇక నాగర్ కర్నూలు పార్లమెంటు పరిధి చూస్తే కనుక అది కూడా కాంగ్రెస్ పార్టీ ఖాతాలోనే పడుతుందని చెప్తున్నారు. ఇక చేవెళ్ళ పార్లమెంటు పరిధి చూస్తే కనుక రంజిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. ఈయన మన బీఆర్ఎస్ పార్టీ గతంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపీగా గెలిచారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీలోకి రావడంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆయన పార్టీ మారిన ఎఫెక్ట్ అయితే ఏం కనిపించట్లేదు. ఆయన చేసినటువంటి డెవలప్మెంట్ అనుకోండి, నిత్యం ఆయన ప్రజల్లో ఉండేటువంటి విషయం అనుకోండి, అది ఆయనకు కలిసి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆయన గెలిచే ఛాన్స్ ఉందని అంటున్నారు. బీజేపీ పార్టీ నుంచి అయితే కొండా విశ్వేశ్వరరెడ్డి గట్టి పోటీ అయితే ఇచ్చే అవకాశం ఉందనేటువంటిది వీరి యొక్క అంచనా. ఇక ఖమ్మం పార్లమెంటు పరిధి చూస్తే కనుక ఖమ్మం పార్లమెంట్ అయితే మొన్నటిదాకా చివరి క్షణం వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ఎవరికి టికెట్ ఇవ్వాలనే విషయంలో కొంత అయోమయం పరిస్థితిలో ఉండే. ఎందుకంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏమో తన తమ్ముడికి ఇవ్వాలని, తుమ్మల నాగేశ్వరరావు తన బంధుకి ఇవ్వాలని, తన వర్గీయులకి ఇవ్వాలని, అదేవిధంగా మరి బట్టి విక్రమార్క తన భార్యకి టికెట్ ఇవ్వాలని చెప్పి కోరినటువంటి నేపథ్యంలో అది మధ్య మార్గంగా వాళ్ళు విక్టరీ వెంకటేష్ సినిమా హీరో ఎవరైతే ఉన్నారో ఆయన వియంకుడు అనేటువంటి రామసాయంరావుకి ఆ టికెట్ ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే వీరి ఈ చాణక్య స్ట్రాటజీ చేసిన దాంట్లో వీళ్ళు చెప్తుంది అంటే ఖమ్మం పార్లమెంట్లోనే ఎక్కువ మెజార్టీ కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశం ఉంది. వీటన్నిటితో కంపేర్ చేస్తే ఇక్కడ ఎక్కువ మెజార్టీతో గెలిచే ఛాన్స్ ఉందనేది వీరు చెప్తున్నారు. ఇక జహీరాబాద్ కూడా కాంగ్రెస్ పార్టీ, హైదరాబాద్ ఎంఐఎం. హైదరాబాద్ కూడా ఆసక్తికరమైనటువంటి నియోజకవర్గం. ఎప్పుడు ఎంఐఎంఏ గెలుస్తుంది ఆ సీటు, ఈసారి కూడా ఎంఐఎంఏ గెలుస్తుందని చెప్తున్నారు. అయితే బీజేపీ పార్టీ మాత్రం అప్పటి పరిస్థితులు ఇప్పుడు లేవు, ఖచ్చితంగా మేమే గెలుస్తామని చెప్పి బీజేపీ పార్టీ చెప్తా ఉంది. బీజేపీ పార్టీ నుంచి మాధవిలత పోటీ చేస్తా ఉన్నారు. ఇక సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధి చూస్తే కనుక ఇది కూడా ఆసక్తికరమని చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ మిగతా వాటితో కంపేర్ చేస్తే కనుక సికింద్రాబాద్ ముక్కోనపు పోటీ ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ. బీజేపీ పార్టీ నుంచేమో కిషన్ రెడ్డి ఆల్రెడీ ఎంపీగా గెలిచి ఉన్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీ నుంచేమో మొన్న ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఇప్పుడు పోటీ చేయబోతున్నారు. ఇక బీఆర్ఎస్ నుంచేమో పద్మరావు గౌడ్ పోటీ చేస్తూ ఉన్నారు. ఇది అక్కడ ఈ ముక్కోనపు పోరులో ఎవరు గెలుస్తారనేటువంటిది చాలా కష్టమైనటువంటి పని. ఈ ముక్కోనపు పోరులో ఎవరైనా గెలవచ్చు అనేటువంటిది వారి యొక్క అంచనా. ఇక మల్కాజ్గిరి నియోజకవర్గం కూడా చాలా ఆసక్తికరమని చెప్పొచ్చు. ఎందుకంటే ఈటెల రాజేందర్ పోటీ చేస్తూ ఉన్నారు. అక్కడ ఆయన గెలుస్తారా గెలవరా అనేటువంటి దాని గురించి కూడా చర్చ జరుగుతుంది. సో వీళ్ళ దాని ప్రకారం అయితే వీళ్ళ అంచనా ప్రకారం మల్కాజ్గిరిలో బీజేపీ పార్టీ అభ్యర్థి ఈటెల రాజేందర్ గెలిచే అవకాశం ఉంది. ఆయన కొంత సానుకూలమైనటువంటి వాతావరణం ఉంది, సానుభూతి కూడా ఉంది. అక్కడ మల్కాజ్గిరి ఎంపీగా గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఆ ఎఫెక్ట్ అయితే ఏముండదు అనేటువంటిది వీరి యొక్క అంచనా. ఇక మెదక్ పార్లమెంట్ చూసి కనుక బీఆర్ఎస్ పార్టీ గెలిచే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. పెద్దపల్లి కూడా కాంగ్రెస్ పార్టీ, నిజామాబాద్ వచ్చేసి బీజేపీ పార్టీ, భువనగిరి వచ్చేసి కాంగ్రెస్ పార్టీ, మహబూబాబాద్ వచ్చేసి కాంగ్రెస్ పార్టీ. సో ఇది ఓవరాల్గా చూస్తే కనుక బీజేపీకి 4 నుంచి 5, కాంగ్రెస్ పార్టీకి 10 నుంచి 11, బీఆర్ఎస్ పార్టీకి ఏమో 0 నుంచి 1, ఎంఐఎంకి ఏమో 1 సీట్ వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. సో ఇది చాణక్య స్ట్రాటజీస్ వారు తెలంగాణ రాష్ట్రంలో జరగబోతున్నటువంటి 17 పార్లమెంట్ స్థానాలకు సంబంధించిన వారి యొక్క అంచనా. గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో కూడా వీరు ఫ్రీ పోల్ కానీ ఎగ్జిట్ పోల్ కానీ కరెక్ట్గానే అంచనా వేయడం జరిగింది. మరి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఏ విధంగా ఉండబోతున్నది రిజల్ట్ రోజు తేలే అవకాశం ఉంది. సో ఇది మీ ప్రాంతంలో మీ నియోజకవర్గంలో ఎవరు గెలిచే అవకాశం ఉందనే అంశానికి సంబంధించి కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.